ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మరొక్కసారి మీ బంగారు పాదముల చెంత చేరి ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. బ్రతుకున్నామంటే నీ కృప, జీవిస్తున్నామంటే నీ కృపే తండ్రి. ఎనలేనటువంటి కాపుదల మాకు అనుగ్రహించి మాకు దీర్ఘాయు పొడిగించి మరొక నెలలో మేము సజీవులు అడుగుపెట్టే కృప ఇచ్చావు తండ్రి. చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలు, అనేక యాక్సిడెంట్లు, ప్రకృతి సంబంధమైనటువంటి వైఫల్యాలు, ఈ రకమైనటువంటి పరిస్థితిని అన్నింటిలో కూడా చూస్తూ ఉంటుంటే మేము నిజంగా బ్రతుకున్నామంటే నీ కృపను నమ్మగలుగుతున్నాము తండ్రి. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. సజీవ లెక్కలో మమ్మల్ని నిలబెట్టినందుకు మేము స్తుతిస్తూ ఉండగా మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి ఆయన. ఇప్పుడు కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి వినగల చెవిని గ్రహించేల హృదయాన్ని మాకు అందరికీ దయచేయమని ఏస్తున్నాం బట్టి అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఈ ఉదయకాల సమయంలో ఒక విలువైనటువంటి వర్తమానం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడబోతున్నారు. అందరూ కూడా శ్రద్ధగా వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. శాసము యొక్క సాక్ష్యం. శాసము యొక్క సాక్ష్యం. మనము లేఖనములను ఆది నుండి నేటి కాలము వరకు కూడా పరిశీలించినప్పుడు దేవుడికి ప్రపంచ పరిస్థితులన్నీ కూడా ఎలా ఉన్నా, ప్రజలందరూ కూడా ఎంత భ్రష్టత్వమైన స్థితిలో ఉన్నా, మరి ఒకప్పుడు ఎంతో గొప్ప ప్రార్థనా పరులు, సేవకుడు కుడిభుజంగా ఉండేవారు. ఈ ప్రాంతంలో ఏదైనా స్వార్థ కూడిక పెట్టాలంటే ఆ కుటుంబం ఎంతో సహకరించేది. నిజంగా ఆ గ్రామము దేవుని సేవ కొరకు ప్రాణం పెట్టే గ్రామము. ఆ ప్రాంత ప్రజలు దేవుడంటే ఆసక్తి ఉండేటువంటి ప్రజలు. అలా చెప్పుకుని బ్రతికేటువంటి దినాలలో ఎందుకో తెలియదు వారు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు, పతనావస్థకి వెళ్ళిపోయారు, దేవునికి బహుదూరంగా బ్రతుకుచున్నారు, దేవుని మరిచి దేవుని విడిచి బ్రతుకుతున్నారని చెప్పి అనేక రకాలైన సాక్ష్యాలు మనం వింటూ ఉంటున్నప్పుడు ఎందుకో తెలియదు మనకు ఒక రకమైన బాధ అనిపిస్తూ ఉంటుంది. గత కాలంలో దేవుని కొరకు వాళ్ళు బ్రతికినటువంటి బ్రతుకుని, వాళ్ళు జీవించినటువంటి వైరాగ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అలాంటి వారు నేటి కాలంలో లేరు, అలాంటి ప్రజలు నేటి కాలంలో లేరు. అటువంటి విశ్వాసులు కానీ అటువంటి సేవకులు కానీ కనుమరుగైపోతున్నారు. ఆ కాలంలో భక్తి ఏంటి, ఆ కాలంలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి, ఆ కాలంలో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి తృష్ణ వైరాగ్యం ఏంటి, నేటి కాలంలో అటువంటి ప్రజలు, అటువంటి సేవకులు, అటువంటి విశ్వాసులు లేరు అని చెప్పి కొన్ని సందర్భాల్లో మనమందరము కూడా ఆలోచించుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తున్నటువంటి ఒక దివ్యమైనటువంటి, మనందరినీ కూడా ఆశ్చర్యపరిచేటువంటి ఉన్నతమైనటువంటి సత్యాన్ని మనం గమనించినట్లయితే ఆది కాలం నుంచి, ఆదిమ సంఘం నుంచి నేటి వరకు కూడా బైబిల్ చరిత్ర మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని కొరకు బ్రతికేటువంటి ప్రజలు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి పడిపోయినా, పతనావస్థకి వెళ్ళిపోయినా, దేవుడు ఆ ప్రజల్లో నుంచి కొంత శాసము అనగా కొద్దిమంది ఆ ఉన్నతమైనటువంటి సంఖ్యలో నుంచి ప్రత్యేకించబడినటువంటి ప్రజలు కొద్దిమంది, ఆ కొద్దిమంది ద్వారా దేవుడు ఎంత ఘనమైన కార్యాలు జరిగించారు, ఎంత ఉన్నతమైనటువంటి కార్యాలు ప్రభు జరిగించి తన నామాన్ని ఘనమైన స్థితిలో ఉంచుకున్నారు. దేవునికి కావలసింది సంఖ్యాబలము కాదు, ఆయనకు కావలసింది సమర్పణ గలటువంటి ప్రజలు. ఈ రోజున ఈ శాసనమును గురించి బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ప్రస్తావించబడిన సందర్భాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం మొదలుకొని క్రొత్త నిబంధన చివరి వరకు మనం చూసినట్లయితే
అనేక చోట్ల దేవాతి దేవుడు శేషము శేషించిన ప్రజలు అనేటువంటి ప్రస్తావన దేవుడు తీసుకొచ్చాడు. శేషించే ప్రజలు లేకపోతే శేషముగా ఉన్న ప్రజలు ఏమన్నా కానీ బలమైన సంఖ్య కాదు, చాలా తక్కువ మందిని దేవుడు ఎన్నుకొని ఆ తక్కువ మంది ద్వారానే ఆయన నామాన్ని ఘనపరుచుకున్న సందర్భాలు బైబిల్లో చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు చూడండి, ఈ శాశ్వతమైన ప్రజలు, దేవుని కొరకు శాశ్వతంగా ఉన్న ప్రజలు, చీకటిలో ఉన్నటువంటి ఆ జనుల మధ్య, చీకటిలో భయంకరమైనటువంటి శాపగ్రస్త స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజల మధ్య వీళ్ళందరూ కూడా జ్యోతులు పట్టుకుని దేవుని కొరకు వెలిగినటువంటి అనేక మంది జీవితాలు మనకి నేటి కాలంలో కూడా మనకి ఆశ్చర్యాన్ని కలుగు చేసినట్లుగా ఉంటాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగునిచ్చి మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరినట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, దేవుని స్తోత్రం, మాలో ఒక శాశ్వతము ఉండనిచ్చినట్లుగా. ఎలాంటి ప్రతికూల పరిస్థితి! ఎజ్రా కాలంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఎంత భయంకరమైన చీకటిలో, ఎంత భయంకరమైన శాపగ్రస్త స్థితిలో, ఆ దేశం కాని దేశంలో భయంకర బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి ఆ ప్రజల్లో నుంచి కృపగల దేవుడు కొంత శాసమును తన కొరకు ప్రత్యేకపరుచుకున్నట్లుగా ఎజ్రా గ్రంథకర్త ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాన్ని అయినను మీరు ఆయా దేశములలో చెదిరిపోయినట్టు ఖడ్గము తప్పించుకున్న కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జనులందరూ కూడా హతులైపోయారు. దేవుని కొరకు నిలబడవలసినటువంటి అనేక మంది ప్రజలు హతులైపోయారు. బలిష్ఠుడు, దేవుని కొరకు వైరాగ్యంగా జీవించే ఆ వ్యక్తి హతుడైపోయాడు. ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా భయంకరమైన స్థితిలోకి, అనేక చీకటి అనుభవాలకు వెళ్ళిపోయారు. హతులైపోయినటువంటి ఆ ప్రజల్లో నుంచి కూడా బ్రతుకున్నటువంటి వారిలో కొంతమంది శాశ్వమును ఆ ప్రాంతంలో నేను వెలుగ్గా నిలబెడతాను అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు గారి శాసనము గురించి ఒక చక్కని మాట మాట్లాడుతుంటారు. చూడండి, రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. ప్రభువా, వారిని ప్రవక్తను చంపిరి, నీ బలిపీఠమును పడగొట్టిరి, నేనొక్కనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయ చూచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించున్నాడు. అయితే దేవోక్తి ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాలునని 7,000 మంది పురుషులను నేను శాశ్వతముగా ఉంచుకుని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చెప్పున దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క ఏలియా కాలంలో జరిగినటువంటి సంఘటన, ఏలియా కాలంలో జరిగినటువంటి సంఘటన ఒకసారి స్మరణ తెస్తూ ఏలియా అనుకుంటున్నాడు, ప్రభువా, ప్రజలందరూ కూడా వారి ఇష్టమైన దైవం వైపు వాళ్ళ మనస్సుల్ని కేంద్రీకరించారు. బలిపీఠాన్ని పగలగొట్టేశారు. బలిపీఠం పాడైపోతుంటే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు.
ఉదయము సాయంకాలం నిత్యము కూడా బలిపీఠం మీద నిత్యము అగ్ని మండాలని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞని పక్కన పెట్టి ప్రజలందరూ కూడా ఇష్టానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయారు. దేవుని మరిచి బ్రతుకుతున్నారు. బహుభయంకర భ్రష్టత్వంలో బ్రతుకుతున్నారు. నాయన, ఇలాంటి సందర్భంలో నేనొక్కనే నీ కొరకు నిలబడ్డాను నాయన అని చెప్పి ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ఏడుస్తూ మాట్లాడుతున్న మాట ఏలియా మాట్లాడుతూ ఉంటుంటే పరిశుద్ధాత్మ ద్వారా చూడండి అక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. దేవోక్తి అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు ఏలియాతో మాట్లాడుతున్న మాట తెలుసా? ఏలియా, నువ్వు అనుకున్నట్లుగా ప్రజలందరూ కూడా భ్రష్టత్వంలో వెళ్ళిపోయింది వాస్తవమే. బలిపీఠను పట్టించుకునే నాదులు లేడనుకోవడం వాస్తవమే. ప్రార్థన చేసే ప్రజలు లేరనుకోవడం వాస్తవమే. ఒకప్పుడు నిత్యము కూడా మందిరం కిటకిటలాడుతూ ఉండేది. బలిపీఠం మీద నిత్యము కూడా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉండేది. ఇప్పుడు ఆ సంఘాలు మూతపడిపోయింది వాస్తవమే. కానీ ఒకటి గుర్తుంచుకో, నేను ఇలాంటి పరిస్థితుల్లో సైతము ఒక 7,000 మందిని పరిపూర్ణత కలిగినటువంటి కొంతమంది ప్రజల్ని నా కొరకు నేను శాశ్వతంగా ఉంచుకున్నాను. వారి ద్వారా నా నామం గనపరచబడినట్లుగా, పడిపోయిన బలిపీఠం తిరిగి కట్టవన్నట్లుగా, పాడైపోయిన మందిరాలు తిరిగి కట్టవన్నట్లుగా, భ్రష్టత్వంలో నుంచి అనేక మంది ప్రజలను దేవుని వైపు నడిపించేటట్లుగా నేను కొంతమంది ప్రజలను నా కొరకు నేను నియమించుకున్నాను. హల్లెలూయా. ఆ శాశ్వత ప్రజల్లో నీవు నేను కూడా ఉన్నాము కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క శాస్త్రములో, దేవుని యొక్క ఏర్పాటుల్లో మనమందరం ఉన్నాము కాబట్టి మనమందరం కూడా ఇలా కూడి ప్రభుని ఆరాధించగలుగుతున్నాం. ఒకవేళ నీవు నేను కూడా ఆ శాస్త్రం లేకుండా ఆ భ్రష్టత్వ ప్రజల్లో నీవు నేను ఒకవేళ కొట్టుకుని పోయినట్లయితే నిన్ను గూర్చి నన్ను గూర్చి ఇలా మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది కాదు. దయచేసి ఈ ప్రశ్న ప్రపంచంలో అనేక మందిని కదిలించి వేస్తున్నటువంటి ప్రశ్న. ఏంటా ప్రశ్న? ఒకప్పుడు ఉద్యమం ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న వైరాగ్యం ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడు లేదు. ఆ మందిరాలు చూడండి, ఆ దేవాలయాలు చూడండి. ఈ రోజున అనేక మందిరాలు మూతవేయబడి ఆ మందిరాలు సైతము ఈ రోజున బార్ షాపులకి అద్దెకు ఇచ్చినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ప్రపంచంలో అనేక మంది మందిరాల గురించి బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దేశాలు దేవుని కొరకు అనేక మంది పిల్లల దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకుని దేశాలు సేవ చేసినట్లుగా దేవుని కొరకు బ్రతికినటువంటి అనేక మంది దేశాలు సైతము ఈ రోజున దేవుని మరిచి బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని కొరకు రోషంగా నిలబడేటువంటి శాస్త్ర ప్రజలు లేరా? దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతికేటువంటి శాస్త్ర ప్రజలు లేరా? ఏ ఎండకి ఆ గొడుగు పట్టకుండా దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతికేటువంటి చావైనా బ్రతుకైనా ప్రభు కొరకు నిలబడేటువంటి శాస్త్ర ప్రజలు లేరా? ఖచ్చితంగా ఉన్నారు. ఆ రోజున ఎలాగైతే ఉన్నారో, ఆ ప్రాంతంలో ఎలాగైతే ఉన్నారో, నేటి కాలంలో కూడా దేవుడు తన యొక్క సంఘములో కొంతమందిని శాశ్వతముగా ఉంచుతున్నాడు. ఆ శాశ్వతంలో నీవు నెలకొనడానికి దేవుడు కృప చూపించును గాక. వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, అనేక మంది ప్రజలు బాధపడుతున్నారు. అనేక మంది ప్రజలు చీకటి బ్రతుకుల్లో ఉంటున్నాం. వెలుగు వైపు నడిచేటువంటి పరిస్థితి లేదు. మమ్మల్ని నడిపించే మంచి నాయకుడు లేడు, మమ్మల్ని పురుకలిపేటువంటి అటువంటి ఆసక్తి కలిగినటువంటి ప్రజలు లేరు అని చెప్పి మనమందరము కూడా ఆలోచిస్తున్నాం. నేను కూడా ఎంత సేవ చేస్తున్నా, ఇంత పరిచయం అనేక సందర్భాల్లో ఆలోచించేటువంటి పరిస్థితి. దేవా, ఒకప్పుడున్న ప్రజలకి ఆసక్తి ఇప్పుడు లేదు. ఒకప్పుడు దేవుని మందిరం పట్ల ఉన్నటువంటి వైరాగ్యం ఇప్పుడు లేదు. అనేక మంది ప్రజల్లో ఆర్టిఫిషియల్ లైఫ్ అనగా అనేక మంది జీవితాల్లో మనం చూసినట్లయితే గనక ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం, ఈరోజు ఆదివారం కాబట్టి వెళ్తున్నాం అని చెప్పి పరిస్థితులకి తలొగ్గేటువంటి పరిస్థితులకి లోబడిపోయేటువంటి ప్రజలు మేము చూస్తున్నాం ప్రభు అని చెప్పి అనేక సందర్భాల్లో బాధపడుతున్నప్పుడు, రాత్రి వాక్యం ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు కృపగల దేవుడు ఆయన నామ ఘనత కొరకు, కృపగల దేవుడు ఆయన నామం మహిమపరచబడడం కొరకు ప్రతి సంఘములో ప్రతి పరిస్థితుల్లో దేవుడు అంటూ తనకంటూ ఒక ఉన్నతమైనటువంటి శాస్త్ర ప్రజల్ని దేవుడు ఎన్నుకుంటాడు. శాస్త్ర ప్రజలు అంటే సంఖ్య చాలా తక్కువే, కానీ దేవుడు ఆ శాస్త్ర ప్రజల్లో నుంచి తన కొరకు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఒక్క జాన్ వెస్లీ గారు చీకటి ఖండాన్ని వెలిగించారు. వారందరూ గొప్పలు కాదండి, వారందరూ కూడా సామాన్యమైనటువంటి శాసనములో ఆ శాసనం ఉన్నటువంటి ప్రజల్లో నుంచి దేవుడు లేబరెత్తి
ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. నీ కుటుంబంలో నా వలె ప్రార్థన చేసే శాశ్వత ప్రజలు లేరు అని బాధపడుతున్నావా? బాధపడకు. దేవుడు నీ కుమారుడినో నీ కుమార్తెనో దేవుడు తన శాశ్వతంగా నిలబెట్టబోతున్నాడు. ఈ సంఘములో ఒకప్పుడు ఆసక్తితో ప్రార్థన చేసి ఇప్పుడు లేడని చెప్పి వాపోతున్నావా? అలా బాధపడకు. దేవుడు ఈ సంఘంలో నుంచే అనేక మందిని శాశ్వత ప్రజల్ని దేవుని కొరకు నిలబడేట్లుగా ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దయచేసి వాక్యాన్ని ప్రేమిలారా, మనుషులు తనకు అప్పగించమన్న దాన్ని ఎంత ఘోరంగా విఫలమైపోయింది. దేవునికి అప్పగించినటువంటి ఆ పరిచర్య భారంలో, దేవునికి అప్పగించినటువంటి ఆ యొక్క సేవ భారంలో ఒకవేళ నువ్వు ఎంత ఘోరంగా విఫలమైపోయినా, ఎంత భారంగా నువ్వు విఫలమైపోయినా, అనేక మంది ప్రజలు చూసి వీడు బాగుపడ్డో ఈమె బాగుపడదో ఇంకా మంచి మనసులోకి రాలేరు అని చెప్పి అనేక మంది నిన్ను చూసి హేళనగా మాట్లాడినా, తోలనాడినా, వాడెంత వాడి బ్రతికెంత అని చెప్పి నిన్ను కృంగదీసేట్లుగా నిన్ను బాధ పెట్టినా, నీకు ఒక శుభవార్త. దేవుని శాసనంలో నువ్వు గనుకున్నట్లయితే, దేవుడు ఏర్పరచుకున్న శాసనంలో గనక నువ్వు ఎన్నికలో ఉన్నట్లయితే గనక కృపగల దేవుని నిలబెట్టి నిన్ను స్థిరపరిచి నీ ద్వారా పడిపోయిన అనేక కుటుంబాలని, పడిపోయిన అనేక బలిపీఠాలని తిరిగి కట్టేటువంటి కృప ఆ కృపగల దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకున్నట్లుగా నామకార్థమైన క్రైస్తవులు బడిలో ఒకలాగా, దేవుని గుడిలో ఒకలాగా, బయట ఒకలాగా జీవించేటువంటి ప్రజలు నేటి కాలంలోనే కాదు ఆ కాలంలో కూడా ఉన్నారు. ప్రపంచంలో మనం చూసినట్లయితే ఈ సంఘంకి వచ్చేటువంటి 100 మంది, 200 మంది, 10,000 మంది, 10,000 మంది కూడా నమ్మకమైన వాళ్ళని చెప్పుకోవడానికి అవకాశం లేదు. అలాగని చెప్పి 10,000 మంది లేదా 50,000 మంది ఎంతమంది అయినా వీళ్ళందరూ ఒక నమ్మకస్తులు కాదు అనుకోవడానికి కూడా వీలు లేదు. ప్రతి సంఘములో అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు వాళ్ళు ప్రారంభించిన సంఘంతో సహితము నేటి కాలం సంఘం వరకు కూడా అనేక సంఘాలలో దేవుని కొరకు రోషంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. నామకార్థమైన జీవితం జీవించిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ రోజున నీవు నేను కూడా దేవుని కొరకు రోషంగా శాశ్వతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ చరిత్ర మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయా కాలంలో దేవుడు తన కొరకు శాశ్వతం ఉంచుకున్న ప్రజల ద్వారా దేవుడు చేసిన కార్యాలతో మనం స్పష్టంగా చూద్దాం. మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయం అంతా కూడా జాగ్రత్తగా చదవండి. అక్కడ ఒక దివ్యమైనటువంటి చరిత్ర మనకి కనిపిస్తూ ఉంటుంది. 2వ దినవృత్తాంతుల గ్రంథం 30వ అధ్యాయం, 2వ దినవృత్తాంతుల గ్రంథం 30వ అధ్యాయము. అందరూ కూడా జాగ్రత్తగా నేను చదువుతాను, నేను చెప్తాను, ఎందుకంటే చదివించడానికి సమయం లేదు కాబట్టి నేను త్వరగా అందులో అటువంటి సారాంశాన్ని చెప్తాను మీకు. మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ దినవృత్తాంతుల గ్రంథం 30వ అధ్యాయం అంతా కూడా జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. రైట్. హిజ్కియా తండ్రి ఆహాజు. ఏం పేరండి? ఆహాజ్ దావీదు కాలంలో సేవకులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. ప్రజలందరినీ కూడా భక్తి మార్గం నడిపించడానికి రాజు గొప్పగా పూనుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ పిల్లల కాలంలో క్రమక్రమంగా భక్తి అనేది సన్నగిలిపోయింది. దేవుని పట్ల ఆసక్తి అనేది చాలామందికి తగ్గిపోయింది. చివరికి ఈ ఆహాజు కాలానికి వచ్చేసరికి, హిజ్కియా తండ్రిని ఆహాజు కాలానికి వచ్చేసరికి ఇతను ఏం చేశాడంటే మందిరం యొక్క ద్వారాలని మూసేశాడు. అనేకమైనటువంటి బలిపీఠాలు కట్టాడు. ప్రజలందరినీ కూడా తప్పుదావలు నడిపించాడు. దేవుని ఆరాధించడానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎవ్వరు కూడా అవకాశం ఉండేది కాదు. దేవుని సేవ చేయడానికి యాజకులందరినీ కూడా తీసేశాడు. ఇలాంటి భయంకరమైన భ్రష్టత్వంలోనికి ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా వెళ్ళిపోయింది. పరిపాలించే నాయకుడే ప్రజలందరినీ కూడా తప్పుదావలు నడిపించినప్పుడు ఇక సామాన్యమైన సేవకులు కానీ సామాన్య ప్రజలు కానీ సాహసం చేసి మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో పుట్టిన వ్యక్తి హిజ్కియా. అతని తండ్రి అయిన ఆహాజు చనిపోయిన వెంటనే హిజ్కియా రాజుగా అయిన తర్వాత దేవుడు ఆ యోధా రాజ్యములో హిజ్కియాని తన యొక్క శాసనముగా వాడుకున్నాడు. బహుశా సేవకులు అందరూ అనుకుని ఉండవచ్చు,
అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల మంది యాజకులు అనుకోవచ్చు, అరే ఇక మందిరానికి వెళ్ళే అవకాశం మనకు లేదు, తండ్రే ఇంతగా ప్రజల్ని వ్యతిరేకించినప్పుడు కొడుకు ఇంకా దారుణంగా ప్రవర్తిస్తాడేమో అనుకున్నారు ప్రజలందరూ కూడా. కానీ అక్కడ జరిగింది వాస్తవం అది కాదు. ఈ హిజ్కియా రాజు అయిన వెంటనే మందిరం యొక్క ద్వారబంధాలు తెరిచాడు. పాడైపోయి బూజులు పట్టేసిన ఆ అధోపాతంలోకి వెళ్ళిపోయినటువంటి మందిరం యొక్క పరిస్థితులన్నింటినీ కూడా బాగు చేశాడు. యాజకులు నియమించాడు. నిత్యము కూడా వాయిద్యాలు వాయించేట అనేక మంది గాయకులను ఈ యొక్క హిజ్కియా ఏర్పరచుకున్నాడు. పాడైపోయినటువంటి మూతవేయబడినటువంటి ఆ పూర్వ వైభవం అంతా కూడా తీసుకురావడానికి హిజ్కియా ప్రయత్నించాడు. ఆ తర్వాత కాలంలో మనం చూసినట్లయితే ఇప్పుడు హిజ్కియాకు ఒక ఆలోచన వచ్చింది. అరే మనము మన ధర్మశాస్త్రం ప్రకారం సంఖ్యాకాండము 9వ అధ్యాయంలో ఆ భక్తుడైన మోషే ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి కట్టడ ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖున ఏం చేయాలి? పస్కా పండుగను ఆచరించాలి. పస్కా పండుగను ఆచరించాలి కాబట్టి పస్కా పండుగ చేసి చాలా కాలమైంది. దేవునికి ఉత్సాహ పండుగ చేసి చాలా కాలం అయింది. రాను రాను ప్రజలందరూ కూడా ఒక పస్కా పండుగ ఉన్నది అనే సంగతిని మర్చిపోయే స్థితికి వచ్చారు. కాబట్టి పస్కా పండుగను చేద్దామని చెప్పి కొంతమంది యాజకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా ఎందుకో భ్రష్టత్వంలోకి పరిస్థితి కాబట్టి చాలామంది సరే చేద్దామని చెప్పేసి ఒక రకమైనటువంటి ఆసక్తిని చూపించలేదు. ఈలోగా టైం అయిపోయింది, 14వ తారీఖు వచ్చేస్తుంది. యాజకుని ఎవరు కూడా సిద్ధపడలేదు. ఆ పస్కా పండుగలో ఆ యాజక ధర్మం చేయడానికి కావలసినంత యాజకులు ఇంకా సిద్ధపడలేదు. తమ్ము సిద్ధపరచుకోవాలి. ఈ మాటలన్నీ కూడా చదివితే గుండెలు పిండేస్తాయి. సేవకులు తమ్ము ఇంకా సిద్ధపరచుకోలేదంటే రాజుని హిజ్కియా ఏమో మనం చేద్దాం అంటుంటే ఈ యాజకులు ఇంకా వాళ్ళు తమ్ము సిద్ధపరచుకోలేనంత భయంకర భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. వాక్యం ఉన్న ప్రియమైన బిడ్డలారా, చాలా ప్రమాదం. దేవుని కార్యాలు అశ్రద్ధ చేయడం చాలా ప్రమాదం. దేవుని కోసం ఒకసారి వెలిగించబడిన నీవు ఆరిపోతే మరలా తిరిగి వెలిగించబడడం చాలా ప్రమాదము. అందు కాబట్టి ఎప్పుడు ఆసక్తి విషయంలో మనం ఎప్పుడు మాంజులు కాకూడదని పౌలు అంటున్నాడు. దయచేసి వాక్యం ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం చూసినట్లయితే యాజకులు తాము ఇంకా సిద్ధపరచుకోకుండా ఉంటే నెల అయిపోయింది. అందరూ హేళన చేస్తున్నారు. నిన్న కాకమని వచ్చాడు, పండుగ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఎక్కడవుతుంది, ఈయన వల్ల ఎక్కడవుతుంది అని చెప్పి ప్రజలందరూ హేళన చేశారు. ఈ మాటలన్నీ కూడా 30 అధ్యాయాలు ఉంటాయి, చదవని హేళన చేశారు. ఆ తర్వాత కాలంలో కృపగల దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా మా పాపమును క్షమించు, మేము అనుకున్నది చేయలేకపోయాము, 2 నెలలో చేస్తాము, 2 నెల 14వ తారీఖు చేస్తామంటే అందరూ అదే ఈ వాక్యానికి విరుద్ధం, ఏం మాట్లాడుతూ వచ్చే సంవత్సరం చేద్దాం, ఇప్పుడు చేస్తావేంటి, నీకు ఎప్పుడు నచ్చినప్పుడా అన్నప్పుడు అది హిజ్కియాకి ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. ఏంటి ఆలోచన అంటే మనము మూర్ఖత్వ ప్రజల్లాగా ఇదే స్థలంలో మనం ప్రార్థన చేయాలి, ఇదే టైంలో మనం ప్రార్థన చేయాలి, ఇదే రోజు మనం ప్రార్థన చేయాలి అని ఆలోచన హిజ్కియాకి లేకుండా ఏమవుతుంది? దేవుని దగ్గర క్షమాపణ అడిగి 2వ నెలలో 14వ తారీఖు పస్కా పండుగను ఆచరిద్దామని చెప్పి ప్రజలందరినీ కూడా పురుకొలిపాడు. ప్రజలందరూ ఇష్టంగా లేకపోయినా కానీ ఈ శాస్త్రంగా ఉన్నటువంటి ఈ యొక్క హిజ్కియా అనేక మంది ప్రజల్ని పురుకొల్పే ప్రయత్నం చేస్తాడు. అలా పురుకొల్పి దేవుని కొరకు పస్కా పండుగని ఆచరించే ప్రయత్నం చేస్తే 7 రోజులైపోయింది. 7 రోజులైపోతుంది. ఈ పండగ సంతోష దినాలు మా జీవిత కాలంలో సొలొమోను కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఎంతమంది రాజులు పరిపాలించినా ఇలాంటి ఆనందాన్ని మా జీవితంలో అనుభవించలేదు. దేవుని దూరం చేసుకుని దేవుని యొక్క క్రమాన్ని మేము తప్పి మా జీవితాల్లో ఎంత సంతోషాన్ని కోల్పోయామో, ఎంత ఆనందాన్ని కోల్పోయామో, ఎంత నెమ్మదిని కోల్పోయామో ఇప్పుడు మాకు అర్థమవుతుందని చెప్పి ఈ హిజ్కియాతో మాట్లాడి ప్రజలందరూ కూడా అన్నారు, ఇంకొక 7 రోజులు ఈ పండుగ చేసుకుందాం, ఇంకొక 7 రోజులు ఈ పండుగనే మనము ఎక్స్టెండ్ చేద్దాం, ఇంకా పొడిగిద్దాం అని చెప్పి ఈ పండగ వాతావరణాన్ని,
ఈ సంతోషకరమైనటువంటి వాతావరణ పండుగని ఈ యొక్క హిజ్కియా కాలంలో ప్రజలందరూ కూడా అనుభవిస్తూ ఉంటుంటే దేవుని వాక్యాన్ని ప్రేమలో అక్కడ రాయబడిన మాట చివరికి ఏమంటారు తెలుసా? చూడండి, అనేక మంది అన్యజనులు సైతము ఈ పండుగలో సంతోషించిరి అని ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్. 26వ వచనం చదువుతాను. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. హల్లెలూయా. ఏం కలిగిందంటే 25 నుంచి చదువుతున్నాను. అప్పుడు యాజకులు, లేవీ, యూదా వారి నుండి, ఇశ్రాయేలు వారి నుండి వచ్చిన సమాజపు మంది వారందరూ ఇశ్రాయేలు దేశంలో వచ్చిన యూదాలో కాపురమున్న అన్యులను సంతోషించిరి. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమును తరువాత ఇలాగు జరిగి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు లేవీయులను యాజకులు లేచి జనులు దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసమునకు చేరును. హల్లెలూయా. ఒక్క శాసనముగా మెలిగిన హిజ్కియా దేవుని కొరకు ఇలా చేయాలి. ప్రజల మాట వినకపోయినా, యాజకులు సిద్ధపడకపోయినా, నేను దేవుని కొరకు శాసనముగా ఉండాలి, నేను దేవుని కొరకు ఘనకార్యాలు పూనుకోవాలి, ఎందుకో దేవుడు నన్ను శాస్త్రంగా నన్ను నియమించుకున్నాడు అనేటువంటి ఒక వైరాగ్యం అనేది హిజ్కియాకి లేకపోతే ఇంత ఉన్నతమైన సంతోషాన్ని ఇశ్రాయేలు ప్రజలు అనుభవించేవారా? ఇంత ఉన్నతమైనటువంటి సంతోషం అన్ని జనులు సైతము మీ ఆనందం మాకు కనపరచబడాలని చెప్పి దేవుని నామాన్ని ఎవరైనా కొనియాడేవారా? ఈ రోజున ఆ శాస్త్రముగా నీవు నేను ఒకడు ఎందుకు ఉండకూడదు? దేవుని కొరకు శాసనంగా బ్రతికిన హిజ్కియా వలె నీవు నేను ఒకడు ఎందుకు ఉండకూడదు? వాస్తవమే, నువ్వు వాక్యం చెప్తుంటే, నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎవరు నీ మాట వినకపోవచ్చు, నిన్ను హేళన చేయవచ్చు. అనేక మంది, నిజంగా హేళన అనే మాట ఇదే వాక్యంలో ఉంటుంది చూడు. నిన్ను అనేక మంది తోలనాడవచ్చు. నువ్వు పూనుకున్న పనిని బట్టి అనేక మంది నిన్ను బాధ పెట్టి ఉండవచ్చు. కానీ బయర్షేబా మొదలుకొని దాని వరకు ఇశ్రాయేలు వారందరూ కూడా సంతోషించేటట్లుగా ఈ యొక్క పండుగ ఆచరించారు. అనేక మంది యాజకులు వారి ప్రజలను దీవించారు. ఆ విధంగా ఈ యొక్క హిజ్కియా కాలంలో, హిజ్కియా దినములో శాస్త్రం ఉన్న ప్రజల ద్వారా దేవుడు ఘన కార్యాలు జరిగించారు. వాక్యమైన ప్రియమిల్లారా, నీవు నీ కుటుంబంలో ఒక శాస్త్రంగా ఉన్నావా? సంఘంలో ఒక శాస్త్రంగా ఉన్నావా? హిజ్కియా ద్వారా దేవుడు ఏ విధంగా ఘనకార్యాలు జరిగించాడో మన ద్వారా కూడా దేవుడు ఆ విధంగా ఉన్నతమైన కార్యాలు జరిగించి సంతోషకరమైనటువంటి దినాలు నీ బ్రతుకులు అనుగ్రహిస్తాడు. అంతే తప్ప పరిస్థితులను చూసి అంత గొప్ప భక్తుడే పడిపోయాడు, అంత గొప్ప ప్రార్థనాపరురాలే పడిపోయాడు, మన వల్ల అక్కడ అవుతుంది, ఎవరు సహకరించట్లేదు అని చెప్పి మన పరిస్థితులకి రాజీ పడకుండా దేవుడు కృప చూపించిన గాక. ఆమేన్. రెండో మాట నుంచి చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని పాపమును దుష్టమైన చెడుదనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొంది ఉన్నవారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగ్గి ఉన్నది. ప్రభువా, నీకు విరోధంగా పాపం చేసినందున మాకును, మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగ్గి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దానియేలు కాలంలో శేషించిన ప్రజల గురించిన ప్రస్తావన ఈ అధ్యాయాలు దానియేలు గ్రంథం అంతా కూడా చదివినట్లయితే మనందరికీ తెలిసినటువంటి దివ్యమైన సత్యం, ఈ దానియేలు కాలంలో బబులోను దేశపు రాజు
ఇశ్రాయేలు యోధా ప్రజలందరినీ కూడా చెరపట్టుకుని తీసుకుపోయాడు బబులోను దేశానికి. అలా బబులోను దేశానికి చెరపట్టి తీసుకుపోబడినప్పుడు ప్రజలందరూ కూడా ఆ ప్రాంతం యొక్క వాతావరణానికి రాజీ పడిపోయి ప్రార్థన మానేశారు, వాక్యం ధ్యానించడం మానేశారు, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు. ఆ బబులోను దేశంలో వారందరూ కూడా పరిస్థితులకు రాజీ పడిపోయి దేవుడు అనేవాడు ఉంటే కనుక మాకు ఎందుకు ఈ గతి వస్తుందని చెప్పి దేవుని మీదే కోపగించిన ప్రజలు వాళ్ళు. అరే, ఈ రోజున దేవునికి ప్రతిష్ఠించబడిన జనం మన పితరులు దేవుడు వాగ్దానం చేస్తాడు, మీరు అధిపతులుగా పరిపాలించేవారు ఉంటారు కానీ దాసులుగా ఉండను వాగ్దానం చేసి మన పితరుల్లోకి పాలు తెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఈ రోజున మన జీవితాలు ఇలా అయిపోవడానికి, మన బ్రతుకులు ఇలా అయిపోవడానికి కారణము మన బుద్ధిహీనత, మన అవిధేయత, కృపగల దేవుని మరిచి దేవుని విడిచి బ్రతుకున్న కారణాన్ని బట్టి దేవునికి కోపం రగిలి మనందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఆ బబులోను దేశానికి బానిసలుగా అప్పగించాడు. పశ్చాత్తాపడదాం, కన్నీరు విడిద్దాం, దేవుని యొక్క పాద సన్నిధిలో మనం తగ్గించుకుందాం అనేటువంటి అవగాహన లేకుండా ప్రజలందరూ కూడా బబులోను సామ్రాజ్యంలో రాజీపడి బ్రతుకుతూ ఉంటున్నారు, దేవుని ఇచ్చి మనిషి బ్రతుకుతున్నారు. అన్ని లక్షల మంది యోధా ప్రజల్లో, అన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్లో ఒక శాశ్వతముగా దానియేలు, షడ్రకు, మెషకు, అబెద్నో అనేటువంటి ఈ 4 బాలురులు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ వీళ్ళు చాలా బాలురులు, చిన్న చిన్న పిల్లలు. ఈ చిన్న చిన్న పిల్లలుగా ఉన్నటువంటి ఈ బాలురుగా ఉన్నటువంటి యొక్క 4 కూడా ఒక ఉన్నతమైనటువంటి వైరాగ్యం వచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళు, అదిగో వారు దేవుని మందిరంలో ఘనమైన పాత్రలు వారే పడిపోయి రోజు రాజీ పడిపోతుంటే పిల్లలమైన మనకి ఎందుకురా, పిల్లలమైన మనం ఎందుకు మన జీవితాల్లో మనకి అని చెప్పి ఈ 4 బాలురు రాజీ పడిపోకుండా దేవుని కొరకు రోషము గలటువంటి శాశ్వతంగా ఉన్నారండి. దేవుని కొరకు రోషం గలటువంటి శాశ్వతంగా ఉన్న కారణాన్ని బట్టి వీళ్ళకి అనేకమైన శ్రమలు ఎదురైనాయి. ఎలాంటి శ్రమలు ఎదురైనాయి? మీరందరూ కూడా రాజు నియమించినటువంటి యొక్క ఆహారాన్ని తినకపోతే, మాంసాహారాన్ని తినకపోతే మిమ్మల్ని ఊరుకోమని చెప్పన్నారు. ఇది మొదట ఎదురైనటువంటి సమస్య. అనేక మంది యవనస్తులు అందరూ కూడా రాజీ పడిపోయి రాజుగారే పంపించిన ఆహారం తినకుండా ఉంటాను, ఈ పిచ్చోళ్ళు ఎవర్రా అనుకున్నారు. కానీ ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రం అయ్యా మాకొద్దని బ్రతిమాలుకొని 10 దినముల పాటు మమ్మల్ని పరిశీలించు, మాంసం తిన్నటువంటి ఆహారం తిన్నటువంటి యోధా ప్రజల యొక్క బాలుర ముఖాలకి మా ముఖాలకి, పప్పు ధాన్యాలు తినే మా ముఖాలకి ఏదన్నా కానీ తేడా మీరు గమనించినట్లయితే మీరు చెప్పినట్లుగా వింటామని చెప్పి ఒక విజ్ఞాపన చేశారు. ఆ నపుంసకుడికి మాట నచ్చి సరే అని చెప్పి వీళ్ళకి పప్పు ధాన్యాలు వీళ్ళకి పంపించారు. 10 దినములైన తర్వాత చూస్తే మాంసాహారాలు తిన్నటువంటి బాలుల యొక్క ముఖాల కంటే ముఖాలు ఎలా ఉన్నాయండి? ప్రకాశవంతము ఉన్నాయి. శేషించిన ప్రజలు చీకట్లో ప్రకాశిస్తారు. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని కొరకు బ్రతకాలని కృష్ణమైన ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మేము నియమించినటువంటి ఆ ప్రతిమకు తప్ప మరి దేనికన్నా కానీ ఎవరైనా కానీ మొక్కకపోతే, ఆ ప్రతిమ మొక్కకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తాం. అందరూ అంటున్నారు, బ్రతికుంటే రేపన్నా కానీ ఆరాధన చేసుకుందాం, నువ్వు మీరు చచ్చిపోతే ఎవరికి లాభం, వద్దొద్దు, ఏదో ఇష్టం లేకపోయినా కానీ ఒక్క పని ఇలా ఇట్టేసి వచ్చేసేండిరా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఉచిత సలహాలు ఇస్తున్నారండి. ఉచిత సలహాలు ఇస్తూ ఉంటుంటే దేవుని కొరకు రోషముగా, దేవుని కొరకు శాశ్వతంగా ఉన్నటువంటి ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మమ్మల్ని ఈ అగ్నిగుండం నుంచి రక్షించడానికి మేము ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా కానీ మేము మాత్రము దేవుని విడిచి ఇది చేయము అని చెప్పి ఒక దేవుని కొరకు రోషంగా బ్రతికారు.
ఆ ఒక్క కారణాన్ని బట్టి వీళ్ళని తీసుకువెళ్ళి అగ్నిగుణంలో పడేస్తే ముగ్గురు నలుగురై వాళ్ళు వేసుకున్న వస్త్రాలు కానీ కనీసం వాళ్ళ వెంట్రుక కూడా కాలకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. శాశ్వము ద్వారా దేవుని నామ గణపరుచుకున్నాడు. కొన్ని లక్షల మంది యవనస్తులు ఉన్నారు, రాజీ పడిపోయారు. కొన్ని లక్షల మంది యూదులు ఉన్నారు, వాళ్ళందరూ ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళే, దేవుని మందిరానికి వెళ్ళిన వారే, వాక్యం తెలిసిన వాళ్ళే. దేవుణ్ణి విడిచిపెట్టి పరిస్థితులకు రాజీ పడిపోయారు. శేషించిన వీళ్ళ ముగ్గురు మాత్రం అగ్నిగుండాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ ద్వారా దేవుని మహిమపరచబడింది. దానియేలు, ఎవరైనా కానీ వాళ్ళ దేవునికి ఎవరైనా ప్రార్థన చేసినట్టు తెలిసిందా, తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తాం. ఇట్టి శాస్త్రం వచ్చిందని వార్త దానియేలుకి వినబడినా కానీ తన ఇంటి యొక్క కిటికీ తలుపు తీసి బిగ్గరగా ప్రార్థన చేస్తూ యథావిధిగా క్రమం తప్పకుండా ఏ రకంగా అయితే తన జీవిత కాలంలో ఈ యొక్క మోకాలుని ప్రార్థన చేయడం అలవాటు, ఆ విధంగా ప్రార్థన చేసుకుంటుంటే దానియేలు తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తారు. సింహాలు దానియేలుని చంపలేదు. దేవుని నామం శేషించిన దానియేలు ద్వారా గణపరచబడింది. దేవుని వాక్యం ఉన్న ప్రేమ బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో దేవుని కొరకు రోషంగా బ్రతికిన దానియేలు, షడ్రక, అబేద్నెగోలు ఈ దానియేలు కాలంలో ఒక ప్రత్యేకని శేషించిన ప్రజలుగా ఉన్నారు. వారి ద్వారా వాక్యం ఉన్న ప్రేమలు ఇశ్రాయేలు దేశం నుంచి అనేక మంది యవనస్తులు ఈ యొక్క బబులోను దేశానికి వచ్చారు. కానీ వాళ్ళ గూర్చి గొప్పతనాలు ఏమీ ప్రస్తావించబడలేదు. కానీ వీళ్ళ నలుగురికి మాత్రం దేశం కాని దేశమైన బబులోను దేశంలో దేవుడు ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన స్థానం అంటే, వీళ్ళు చచ్చిపోతారనుకున్నాం, వీళ్ళ బ్రతుకులు అయిపోయి అనుకున్నాం, సింహాలకు ఆహారం అయిపోతారనుకున్నాం, అగ్నికి ఆహుతి అయిపోతారనుకున్నాం. ఇలాంటి శేషించిన ఈ నలుగురు ద్వారానే బబులోను దేశంలో అనేక మంది ప్రజలు వచ్చి మీ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించేటట్లుగా చేసింది ఈ నలుగురే. 40,000 మంది కాదు, 40 లక్షల మంది కాదు, 40 కోట్ల మంది కాదు, నలుగురు ద్వారా దేవుని నామం ఏమైందండి, గణపరచబడింది. దేవుని వాక్యమైన ప్రియమైన శాసనం అనేది స్వల్ప సంఖ్య అయినా కానీ ఘనమైన కార్యాలు ప్రభు జరిగించారు. ఎంత అద్భుతమో తెలుసండి. వాక్యపు లోతులకు వెళ్తే ఈ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అందరికీ కూడా బబులోను దేశపు యొక్క లాంగ్వేజ్, బబులోను దేశం యొక్క భాషను నేర్పించేటప్పుడు అంటే వాళ్ళకి బబులోను దేశం భాషే కాకుండా అక్కడ కొన్ని నేర్పించారంటే ఆస్ట్రాలజీ అంటే కనుక కాలాలు చూస్తారు చూడండి, వాస్తులు చూస్తారు చూడండి, అవి చదివించారంటండి దానియేలు చేత. అంతేకాకుండా ఆ దేశస్తులు ఆరాధించే దైవముల యొక్క గ్రంథాలు చదివించారంటే అండి. ఆస్ట్రాలజీ చదివిన, ఆ గ్రంథాల గురించి చదివిన దానియేలు యొక్క భక్తి చెంకు చెదరలేదు. దానియేలు యొక్క ఆసక్తి దేవుని పట్ల చెంకు చెదరలేదు. వాక్యాన్ని ప్రేమిలారా, మా పిల్లలు ప్రజల మాట విని, మా పిల్లలు వాళ్ళ మాట విని, వీళ్ళ మాట విని భ్రష్టులు అయిపోయారండి, దేవునికి దూరం అయిపోయారండి అని రాజీ పడిపోయి బ్రతికేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉదయకాల సమయంలో దానియేలు యొక్క తల్లి, షడ్రక్, మెషక్ యొక్క తల్లిదండ్రులు వాళ్ళకి ఎంత గొప్ప దేవుని పట్ల ఆసక్తిని నూరిపోస్తే అంతగా దేవుని కొరకు బ్రతికారండి. అన్ని పరిస్థితులకి తలొగ్గకుండా దేవుని కొరకు ఎలా బ్రతకగలిగారండి. దయచేసి శేషించిన ప్రజలుగా నీ కుటుంబం ఉండాలని ఉదయకాల సమయం కోరుకోండి. శేషించినటువంటి ప్రజలుగా ఈ దీన సంఘం ఉండాలని మీరు కోరుకోండి. పరిస్థితిని బట్టి రాజీ పడేటట్లుగా మనం ఉండకుండా దానియేలు కాలంలో ఉన్నటువంటి ఈ నలుగురు వలె శాసనముగా మనం ముందుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. తర్వాత మనం చూసినట్లయితే చెర అయిపోయింది. బబులోను దేశం యొక్క చెర నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలాగా శేషించిన ప్రజలు ఉన్నారో చూద్దాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం.
దేవా నా దేవా ఇంత కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞను మేము అనుసరింపకపోతుంది కదా. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రకుల చేతను వారు చేయు అసఖ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసఖ్యమైన వాటి చేత మా దేశము నలుదిక్కులు నిండినదాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుంజుకొనకుడి. అలాగే ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో కూడా కొన్ని విలువైనటువంటి మాటలు ఇందాక చదివించినటువంటిగానే 9వ అధ్యాయం 8వ వచనంలో కూడా శేషించినటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి చెరలో నుంచి తిరిగి వచ్చిన తర్వాత శేషించిన ప్రజలు. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగునిచ్చి మా దాస్యత్వంలో మమ్మల్ని కొంచెం తెప్పలినట్లుగాను మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగాను అనే మాట ఉంటుంది. ఏంటండి? రైట్. అంటే చెర తీరిపోయిన తర్వాత దినముల్లో ఉన్నటువంటి శాస ప్రజలు చెర తీరిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని యొక్క మందిరాన్ని పునర్నిర్మించుకోండి, పాడైపోయినటువంటి యెరూషలేము గుమ్మాలు తిరిగి కట్టుకోండి అని చెప్పి తిరిగి ఈ యొక్క యెరూషలేము ప్రాంతానికి వస్తే ప్రజలందరూ కూడా రాజీ పడిపోయి ఏం కడతాంలే, ఇప్పుడు ఏం బాగు చేస్తాంలే, మాటల ఆ గోడలన్నీ కట్టాలంటే, మాటల దేవుని మందిరం అంతా పునర్నిర్మాణం చేయాలంటే మన వల్ల ఎక్కడ అవుతుంది, రాజీ పడిపోదామని చెప్పి ప్రజలందరూ కూడా రాజీ పడిపోతుంటే ఎజ్రా, నెహెమ్యా, హగ్గాయి వీళ్ళు పురుకొల్పబడి దేవుని కొరకు శాస్త్ర ప్రజల్ని ఏర్పరుచుకొని దేవుని కొరకు ఉన్నటువంటి కొంతమంది శాస్త్ర ప్రజలని దేవుని కొరకు పురుకొల్పి పాడైపోయినటువంటి యెరూషలేము గుమ్మములను తిరిగి కట్టడానికి పూనుకున్నారు. సంఖ్య చాలా చిన్నది, వ్యతిరేకతలు చాలా వచ్చినాయి, అవమానాలు చాలా వచ్చినాయి. వీళ్ళ వల్ల ఎక్కడవుతుంది? ఒకవేళ గోడలు కడితే ఒక నక్క దాటిందంటే అది కూలిపోతుంది అని చెప్పి హేళన చేస్తారు. పాడైపోయినటువంటి దేవాలయపు మందిరాన్ని బాగు చేయడము వీళ్ళ వల్ల కాదని చాలామంది అనుకున్నారు. కానీ దేవుని కొరకు శాశ్వతముగా మిగిలినటువంటి ఎజ్రా, నెహెమ్యా, హగ్గాయి వీళ్ళందరూ వారితో పాటు కొంతమందిని పురుకొల్పబడి పాడైపోయిన యెరూషలేము గుమ్మములను తిరిగి కట్టడానికి దేవుడు కృప చూపించారు. పాడైపోయిన దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి దేవుడు కృప చూపించారు. వారు పనిని పూనుకున్నారు, ఆసక్తిని కనుపరిచారు. సంఖ్యను చూడలేదు, బలాన్ని చూడలేదు, డబ్బును చూడలేదు. దేవుని కొరకు సమర్పణ కలిగినటువంటి ప్రజల్ని ఏర్పరచుకుని ఆ యొక్క యెరూషలేము గోడలు కట్టినట్లుగా దేవుని యొక్క మందిరాన్ని పునర్నిర్మాణం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంలో భక్తుడైనటువంటి గిద్యోను కూడా యుద్ధానికి వెళ్తున్న 32,000 మంది వెళ్తుంటే అందులో సమర్పణ కలిగినటువంటి 300 మంది ద్వారా మాత్రమే దేవుడు ఏం చేశాడండి? ఘనకార్యాలు చేశాడు, యుద్ధంలో గెలుపొందినట్లుగా చేశాడు. కాబట్టి దేవునికి కావాల్సింది మనం అనుకున్నట్లుగా సంఖ్యాబలం కాదు, సమర్పణ కలిగినటువంటి ప్రజలు. హల్లెలూయా. ఎవరండి? సమర్పణ కలిగినటువంటి ప్రజలు. దయచేసి క్రొత్త నిబంధన గ్రంథంలో యోధా పత్రిక అంతా కూడా మనం చూసినట్లయితే వాక్యము స్పష్టంగా రాయబడుతున్న మాటలు మనం చూసినట్లయితే దయచేసి అనేక మంది వాక్యాన్ని పక్కన పెట్టి కడవరి దినాలలో, దుర్దినాల్లో ప్రజలందరూ కూడా ఎలా ఉంటారు? ప్రజలందరూ కూడా ఎలాంటి భ్రష్టతను వెళ్ళిపోతారు. నటనా జీవితం జీవిస్తూ వాక్యాన్ని నెరవేర్చలేని వారుగా, ఆత్మీయతలో నిలబడలేని వారుగా, క్రైస్తవం అంటే క్రైస్తవం అని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలు అంటే దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ పరిస్థితులకు అనుకూలంగా వీళ్ళు మారిపోతూ బ్రతికేటట్లుగా ప్రజలందరూ కూడా జీవిస్తారు. అగ్నిలో నుంచి లాగినట్లుగా అనేక మందిని మనం దేవుని కొరకు నడిపించాలి అని చెప్పి ప్రకటన గ్రంథంలో
కొన్ని సంఘాల గురించి హెచ్చరిస్తూ, చూడండి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24 వచ్చిన. అయితే కడమవారైన మీతో అంటే కడమవారైన మీతో అనగా నేను చెప్పుచున్నది ఏమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టెను, నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అయితే తుయతైరులో కడమవారైన మీతో, కడమవారైన అంటే కొంచెం మంది అయిన మీతో, అందరితో కాదు, కొంచెం వారని మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢార్థమైనటువంటి సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పేదేమనగా, అంటే దేవుని కొరకు శాశ్వతముగా బ్రతికినటువంటి ప్రజలను దేవుడు ఏర్పరచుకుని వాళ్ళతో మాట్లాడుతున్న మాట అని తెలుసా, మీరు కలిగిన దాన్ని ఏం చేయండి, గట్టిగా పట్టుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. 3వ అధ్యాయం 4వ వచనం కూడా సార్దీ సంఘాల గురించి చెప్పబడుతున్న మాట. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాట. అయితే తమ వస్త్రము అపవిత్రపరచుకొనని కొందరు, అందరు అన్నాడా సంఘంలో, కొందరు అన్నాడా, కొందరు సార్దీసులో నీ యొద్దనున్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రం ధరించుకున్న వారై నాతో కూడా వాళ్ళు ఏం చేస్తారండి, సంచరిస్తారు. సార్దీస్ సంఘంలో ఉన్న వారు అందరూ లేకపోవచ్చు. కొందరు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారు, కొందరు దేవుని యొక్క శాసనంలో ఉన్నారు. ఈ తదితర సంఘంలో కూడా కొంతమంది ఉన్నారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ రోజున అనేకమైనటువంటి సంఘాలలో దేవుని కొరకు శాసనం ఉన్న ప్రజల కొరకు కృపగల దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన గుర్తిస్తున్నారు. గుర్తించి ఏమన్నాడు తెలుసా, వారికి తెల్లని వస్త్రములు ఇవ్వబడతాయి. వారందరూ అర్హులు కనుక తెల్లని వస్త్రం ధరించుకుని నాతో కూడా సంచరిస్తారు. యుగాలు కూడా ఆయనతో సంచరించినట్లుగా మనం ఉండాలంటే దేవుని సన్నిధిలో అందరితో పాటు నేనును ఎవరికి లేని బాధ నాకెందుకు అనేటట్లు కాకుండా నీవు నీ కుటుంబము, నీవు నీ సంఘము ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండడానికి దేవుడు కృప చూపించినగా. హల్లెలూయా. నేడి మాటల ద్వారా మనందరితో కూడా మాట్లాడి నీవు నేను కూడా నా ప్రభు కొరకు శాశ్వతముగా బ్రతికి శాశ్వత ప్రజలుగా ఉండి మన ద్వారా దేవుడు తన కార్యం జరిగించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటను బట్టి ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, ఇప్పుడు అందరిలో దాగి ఉన్న ప్రశ్న ఒకటే, ఈ కాలంలో నిజమైన భక్తులు ఉన్నారా? ఈ కాలం నిజమైన సేవకులు ఉన్నారా? ఈ కాలం నిజంగా వాక్యాన్ని నెరవేర్చే విశ్వాసులు ఉన్నారా? ఒకప్పుడు ఉన్నటువంటి భక్తి, ఒకప్పుడున్న వైరాగ్యం, ఒకప్పుడున్న ఆసక్తి కలిగినటువంటి ప్రజలు నేటి తరంలో ఉన్నారా? లేరేమో అనిపిస్తూ ఉంటుంది మాకు. కానీ అనంత జ్ఞానమైన నీవు అయా చరిత్రని మేము పరిశీలిస్తే, వాక్యాన్ని పరిశీలిస్తే ప్రతి తరములో కూడా భ్రష్టత్వ ప్రజలు, లేని మరిచిన ప్రజలు ఉన్నదంటూ ఎంత వాస్తవమో ప్రతి తరములో కూడా నీ కొరకు శాశ్వతంగా బ్రతికిన ప్రజలు కూడా ఉన్నారన్నా కూడా అంతే వాస్తవం. తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పరిశుద్ధమైన మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాన్ని ఒక్కసారి ధ్యానించి నా కుటుంబము దేవుని కొరకు శాశ్వతంగా ఉండాలని ఒక సమర్పణ కలిగి, నా కొడుకు నా కూతురు దేవుని కొరకు శాశ్వతంగా బ్రతకాలి, ఒక దానియేలులా బ్రతకాలి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలా బ్రతకాలి, హిజ్కియాలా బ్రతకాలి, నెహెమియా ఎజ్రా వలె బ్రతకాలనేటువంటి విధముగా వీళ్ళ సంఖ్య చూసుకోలేదు. వాళ్ళు కలిగి ఉన్నటువంటి బలబలాలు చూసుకోలేదు, అండబలం చూసుకోలేదు, కండబలం చూసుకోలేదు. వాళ్ళు నేర్చుకున్నది ఒకటే, నేను దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాను, నేను శేషించిన ప్రజల్లో ఉన్నాను అనేటువంటి ఒక ఆసక్తితో నేను వెంబడించారు.
ఘనమైనటువంటి స్థితిని వాళ్ళకి ఇచ్చేదని మా బ్రతుకులు కూడా అలా నడిపించి మీ నామ ఘనతకు మమ్మల్ని వాడుకోనమని, మీ పరిశుద్ధమైన మందిరానికి వచ్చిన బిడ్డలందరూ కూడా ఒక్కొక్కరు ప్రభా ఒక శాసించిన ప్రజల్లో బ్రతకడానికి కావాల్సిన కృప ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.